హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూసింది సంతోషి మగ్గం వర్క్. ఇది మగ్గం వర్క్ అనమాట. ప్రతిదీ అనమాట ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సిల్క్ థ్రెడ్తో మీరు బిగినర్స్ ఎలాగా మీరు బ్లౌజ్ మీద ఒక వర్క్ వేయగలరని. సిల్క్ థ్రెడ్తో డబల్ పోగులతో అనమాట. డబల్ చూసారా, రెండు పోగులు వేసుకోవాలన్నమాట. డబల్ థ్రెడ్ తీసుకోవాలి. తీసుకొని మనము లాంగ్ అండ్ షార్ట్కి చూసారా, నేను ఎలాగా ఒక లాంగ్ అయితే ఆ పక్కన షార్ట్ వేయాలి, లాంగ్ వేయాలి, షార్ట్ వేయాలి. అదే మెథడ్లో మొత్తం అనమాట మనం స్టిచ్ చేసుకొని పోవాలి. ఇది లాంగ్ అండ్ షార్ట్ అనమాట. చూసారా, ఇది ఒక ఫినిషింగ్ అయింది. మనం ఇది బ్లౌజ్లో కార్నర్లో అంటే మనము బ్లౌజ్ రౌండ్ ఉంటుంది కదండి, ఆ రౌండ్ దగ్గర మనం వేసుకోవాలి. ఇది సిల్క్ థ్రెడ్తో మనము చైన్ స్టిచ్ అనమాట ప్రాక్టీస్ చేయాలండి. ఫస్ట్ చైన్ స్టిచ్ ప్రాక్టీస్ చేయకపోతే రాదు. మళ్ళీ ఈ థ్రెడ్తో ముందు మన కాటన్ థ్రెడ్ ఉంటుంది కదండి, మనకు మెషిన్ థ్రెడ్ అంతా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెషిన్ థ్రెడ్ ప్రాక్టీస్ చేస్తే బిగినర్స్కి అయితే చాలా యూజ్ఫుల్ అండి. బిగినర్స్ కోసమే నేను ప్రతి వీడియోని బిగినర్స్ కోసమే చేస్తున్నాను. అడ్వాన్స్ అంటే బేసిక్స్ నుంచి అడ్వాన్స్ దాకా మనం ఎలాగ స్టిచ్ చేయాలో ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాను. మొన్న వీడియోలో కూడా నేను మగ్గం వరకు ఏ ఐటమ్స్ కావాలి, ఏ మగ్గం వరకు ఏ నీడిల్స్ కావాలని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ప్రతి స్టెప్ బై స్టెప్ మీకు అర్థమవుతుంది. కాబట్టి మీరేం చేయాలంటే ఫస్ట్ మీ సిల్క్ థ్రెడ్ కాకుండా ఓన్లీ కాటన్ థ్రెడ్తో ప్రాక్టీస్ చేయండి. లాంగ్ అండ్ షార్ట్ అండ్ చైన్ స్టిచ్. చైన్ స్టిచ్ అంటే చైన్ స్టిచ్ ఎందుకు అంటున్నానంటే చైన్ స్టిచ్ ఎక్కువ పాత్ర అనమాట. ఫస్ట్ చైన్ స్టిచ్ నేర్చుకుంటేనే మగ్గం వరకు ఈజీగా ఉంటుందండి ప్రతి ఒక్కరికి. అది పోసు గొలుసు అయినా ఏదైనా సరే, సంథింగ్ ఏదైనా సరే. కానీ ఈ వర్క్ ఎందుకు వేస్తారంటే శారీకి ఒక కలర్ ఉంటుందండి. శారీకి ఉన్నప్పుడు ఆ కలర్ మనము బ్లౌజ్కి ఉండదు. బ్లౌజ్ ఒక కలర్, శారీ ఒక కలర్ ఉన్నప్పుడు మన శారీ కలర్ ఎగ్జాక్ట్ దించాలంటే ఈ థ్రెడ్తోనే మనం వేసుకోవాలి. ఎక్స్ట్రా లుక్ ఇస్తుంది అనమాట బ్లౌజ్కి. పక్కన అనమాట కలర్గా వేసుకోవచ్చు. వేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే దీనికి కార్నర్లో మనకి ఏంటంటే ఎక్స్ట్రా లుక్ రావాలంటే మీరు జరీ థ్రెడ్ అయినా, సిల్క్ థ్రెడ్ అయినా, లేదంటే పూసలైనా ఇవి యాడ్ చేసుకోవచ్చండి. నేను ఎలా యాడ్ చేస్తాను మీరే చూడండి. ప్రతి ఒక్కరు బిగినర్స్కి అనమాట ఇలాంటి యూజ్ అవుతాయి. కాబట్టి మీకు ఇంకా కామెంట్ రూపంలో చెప్పండి. మీకు ఏదైనా అర్థం కాకపోతే లేకపోతే ఈ డిజైన్ కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్కి మీరు పోస్ట్ చేయవచ్చండి. ఈ డిజైన్ కావాలంటే నేను ఆ డిజైన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూస్తారా, అవుట్లైన్లో నేను నేట్ చేస్తున్నాను. జరీ థ్రెడ్తో మొత్తం ఫినిషింగ్ అనమాట కంప్లీట్ చేస్తున్నాను. మొత్తం అనమాట జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ చేయాలి. లేదంటే జరీ థ్రెడ్తో మనం పూసలు కూడా వేసుకోవచ్చు. పెద్ద పూసలు, చిన్న పూసలు, లేకపోతే గ్లాస్ పూసలు, చమ్కి ఏదైనా మన ఇష్టం అండి యాడ్ చేసుకోవచ్చు. కానీ ఈ లుక్ అనమాట చాలా బాగుంటుందండి. ప్రతి ఒక్కరు ట్రై చేయండి, వేసుకొని ప్రయత్నించండి. వేస్ట్ డబ్బులకు బయట ఇవ్వకుండా మనము ఇంట్లోనే చాలా తొందరగా కాకపోయినా ఒక 1 మంత్ తగిలినా పర్వాలేదు. ఒక గంట 2 గంటలు టైం కేటాయించుకొని మీరు ఓన్గా బ్లౌజ్ క్రియేట్ చేసుకుంటే మాలాటోళ్ళకి ఇంకా ఇంకా అంటే బాగుంటుందండి. ఎందుకంటే నేను నేర్పించింది దానికోసమేనండి. ప్రతి ఒకరు ఓన్గా వేసుకోవాలని నా ఉద్దేశం అండి. ఇది సెకండ్ స్టెప్. అదేంటంటే ఫస్ట్ స్టెప్లో నేను థ్రెడ్ ఏం పెట్టలేదు మధ్యన. సెకండ్ స్టెప్లో థ్రెడ్ ఎందుకు పెట్టానంటే మనకు కింద నుంచి డైరెక్ట్ ఫ్లాట్గా ఉండకంట పైకి కిందకు ఉన్నప్పుడు కొంచెం పైకి కనిపించినట్టుగా ఉండాలని నేను థ్రెడ్ అన్నమాట యాడ్ చేశాను. చూసారా, థ్రెడ్ యాడ్ ఏ థ్రెడ్ అయినా ఓకేనండి. ఊనైనా పర్వాలేదు. మనము పైపింగ్ వేస్తారు థ్రెడ్, అదైనా ఓకేనండి. లేకపోతే క్లాత్ అయినా కొంతమంది పెడతారు, లేకపోతే క్లాత్ పెడతారు, లేకపోతే మనము ఉంటుంది కదండి ఏదైనా పెట్టుకోవచ్చండి. మధ్యన కొంచెం అంటే హైట్కి కనిపించాలంటే హైట్కి కనిపించే చూసారా, అది ఎలాగుండే లుక్, ఆ లుక్ వేరా, ఈ లుక్ వేరా అండి. ప్రతి ఒక్కరు ఇది లైవ్ని ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. చూసారా, నేను పక్కన అంత బాగా క్లారిటీగా చెప్తున్నాను. అదే క్లారిటీగా మీరు ప్రాక్టీస్ చేసుకుంటేనే ఇంట్లో అది చాలా ఈజీగా వస్తుందండి. నాకైతే ఒకప్పుడు నేను కూడా యూట్యూబ్లో చూసి నేర్చుకునేదాను. నాకెవరు గైడ్లైన్స్ ఇవ్వలేదు. నేను ఓన్గా చేసినవన్నీ అండి. నేను ఎక్కడ నేర్చుకునేది లేదు. నేను నేర్చుకోకంటే ఇలాగ డైరెక్ట్గా ఫోన్ పెట్టుకొని నేర్చుకొని కుట్టుకున్నాను. బ్లౌజులు కూడా నేను చేసుకున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు ఇలాగ నేర్చుకోండి. ఇంకా మీకు నేర్చుకోవాలి, ఇంకా అక్క మాకు కొంచెం స్లోగా మంచి చెప్పండి, ఇంకా చెప్పాలంటే నేను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కామెంట్ చేయాలండి, ఏదైనా కామెంట్ చేస్తేనే అర్థమవుతుంది నాకు. మీకోసం నేను ఎంత టైం అయినా కేటాయించాలనుకుంటున్నానండి. ప్రతి ఒక్క లేడీస్ అనమాట ఓన్గా బిజినెస్ చేసుకోవాలి, ఓన్గా నేర్చుకోవాలన్న నా మైండ్ థాట్ అనమాట. ఒక అమ్మాయి జాబ్ చేయాలి, ఒక డబ్బులు గడించాలి, ఒక రూపాయినా గడించాలంటే ఇంట్లో హెల్ప్ అవడానికైనా ఓకే అండి.
హెల్ప్ అవుతది. ప్లస్ మన ఖర్చులు కూడా మనము తీసుకోవచ్చండి. ఎందుకంటే ఒక మనకు ఓన్లీ టాలెంట్‌ని మనం యూజ్ చేసుకోగలం. కానీ చాలామంది యూజ్ చేయరు. కానీ అది ఆళ్ళది తప్పు. ఇవన్నీ ఏంటంటే మనం ఓన్‌గా చేసుకోగలమండి. ఇంట్లో లేడీస్‌కి చేసుకునే ఐటెమ్స్ చాలా ఉన్నాయి. ఇది మగ్గం వర్క్ అని కాదు బ్యాంగిల్స్ అయినా, థ్రెడ్ బ్యాంగిల్స్ అయినా ఏదైనా ఏసుకోవచ్చండి. ప్రతి ఒక్కళ్ళు ఏదో నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఖాళీగుండి ఏముండదు. మీరు ఒక బ్లౌజ్ బయటికి ఇవ్వాలంటే 3000 తీసుకుంటారు. అది మీరే ఓన్‌గా ఏసుకొని ఆ 3000 బ్యాలెన్స్ మిగిలిపోద్ది గదండీ! మనకి పడింది ఎంత ఉండదండి. ప్రతి థ్రెడ్ ఏమంటే రూ. 15 అనమాట. ఈ సిల్క్ థ్రెడ్ అనమాట మన కాస్టు. కాబట్టి